డయాబెటిస్ కి ఇప్పుడు మన హోమియోపతిలో చూసుకుంటే ఒక 1 to 3 years అని మీరు చెప్పారు కదా. సో మెడిసిన్ ఎలా ఉంటుంది? జనరల్ గా స్వీట్ టాబ్లెట్స్ ఉంటాయి, లేదా దీనికి వేరే ఉంటుందా? స్వీట్ టాబ్లెట్సే ఉంటాయి దీనికి కూడా. దీనికి కూడా ఏమంటారు? స్వీట్ గోళీలా? స్వీట్ గోళీలు అంటారు, కొందరు సాబుదానాలు అంటారు, ఓకే మేమేమో గ్లోబ్యూల్స్ అంటాం దాన్ని. అది కేన్ షుగర్ నుంచి తయారైతాయి. ఓకే. మళ్ళీ మీకు వస్తుంది డౌట్, అరే కేన్ షుగర్ నుంచి తయారైతే అంటే షుగర్ జబ్బుని షుగరే తినమంటుంది డాక్టర్, ఎట్లా మళ్ళా షుగర్ పెరుగుతాయి అనేసి అనుకుంటారు కదా. కరెక్ట్. ఏ వస్తువు అన్నా ఉండనివ్వండి, ఓకే అంటే 3 బేసిక్ మనకు మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఓకే. ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. ఓకే. కార్బోహైడ్రేట్ అంటే షుగర్. మనం ఏం తిన్నా దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది కదా, కొంచెం మాక్సిమం 95% ఏది తిన్నా. మిరపకాయ ఉంటుంది కదా, అవును. దాంట్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఓకే. అంటే దాంట్లో కూడా షుగర్ ఉంటుంది. ఓకే. మిరపకాయలో కూడా షుగర్ ఉంటుంది, ఓకే. కానీ మనకు స్వీట్ ఎందుకు అనిపించదు? ఎందుకంటే దానికి ఉన్న ఎంత షుగర్ అయితే ఉంది మ్మ్. అది చాలా తక్కువ ఉంది. అవును. రైస్ కూడా 70% కార్బోహైడ్రేట్, రైస్ పాలిష్ చేసిన రైస్, Yeah. కానీ మనకు స్వీట్ అనిపిస్తుందా? లేదు. అనిపించదు. అయితే అన్ని ఏదైతే స్వీట్ ఉంటాయి మ్మ్. అది మనకు హాని చేస్తుంది అనేసి రూల్ ఉండదు. ఓకే. ఎందుకు ఉండదు? మనము ఇప్పుడు ఒక్క డోస్ 4 pills తీసుకుంటాం కదా, ఆ. ఒకవేళ ఇది 4 pills ఏదైతే మనం ఇస్తాం దాంట్లో ఎంత షుగర్ ఉంటుంది అంటే, ఒక ముక్క మనం అన్నం తింటాం కదా అంత షుగర్ ఉంటుంది. ఓకే. అది ఏం చేస్తుంది? దానికన్నా తక్కువ ఉంటుంది. ఓకే. జొన్న రొట్టె ఒక ముక్క మనం తింటే ఎంత ఉంటుంది దాంట్లో షుగర్? అంత చాలా. ఉంటుంది. ఓకే. దానికన్నా తక్కువ ఉంటుంది ఒక దాంట్లో తీసుకుంటే. ఓకే. సో హామే ఉండదు. ఓకే. ఇంకా మీరు మంచిగా సుఖం అనుకోవాలి, ఎందుకంటే అందరూ స్వీట్లు తినొద్దు అంటారు, డాక్టర్ స్వీట్లే ఇచ్చి మనకు తక్కువ చేస్తుండు అనేసి Correct. అనుకోవాలి. యా అవును. గ్రేట్. సో షుగర్ అయితే దీనిలో ఉంది. లాస్ట్ వీక్ మనం ఒకసారి డయాబెటీస్ రిలేటెడ్ బాగా డిస్కస్ చేసాం. సో హోమియోపతిలో కూడా మెడిసిన్ ఉంది, ఎవరైనా ట్రై చేస్తానంటే కనుక ట్రై చేయండి. యా ఇంకొకటి ఇప్పుడు క్యాన్సర్ కానీ లేదంటే హెచ్ఐవి కానీ ఈ కైండ్ ఆఫ్ కొన్ని చాలా డిఫికల్ట్ డిసీజెస్ ఉంటాయి కదా, వీటి పరిస్థితి ఏంటి మన హోమియోపతిలో? ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి ఉందనుకోండి, మ్మ్. నేను ఒక థంబ్ రూల్ పెట్టుకున్నా. ఓకే. నేను ప్రాక్టీస్ చేసేది ఏంటి అంటే, మనం లాస్ట్ వీక్ ఫోన్లో కూడా డిస్కస్ చేసినాం ఇది. మ్మ్. ఇప్పుడు ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు, దాంట్లో నేను ఒక డాక్టర్. కరెక్ట్. ఈ అంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 డాక్టర్లు ఉన్నారు ఇండియాలో. మ్మ్. ఈ 1,00,000 డాక్టర్ల దగ్గర రోజుకి ఒక 100 మంది పోతారా? మ్మ్. అంటే 1,00,00,000 మంది చూపించుకుంటున్నారు కదా. కరెక్ట్. ఈ 1,00,00,000 మంది చూపించుకుంటే 1,00,00,000 మందికి తగ్గుతుందా వాళ్ళ రోగం? తగ్గట్లేదు కదా. తగ్గట్లేదు. కొందరికి తగ్గుతుంది, కొందరికి తగ్గదు, కొందరికి స్టాండ్ స్టిల్ ఉంటుంది. దానికి 100 కారణాలు ఉంటాయి. అవును. అంటే డాక్టర్ ఇప్పుడు మనం మందులు ఇస్తున్నాము అంటే మ్మ్. డాక్టర్ పని మందు ఇచ్చినప్పుడు వరకే. ఓకే. మనకు రాత ఉండాలి, దేవుని దయ ఉండాలి, మనం చెప్పింది అన్ని పేషెంట్ చేయాలి. ఓకే. ఇవన్నీ కలిసి వస్తేనే తగ్గుతుంది. ఓకే. అవునా కదా? అవును. ఇప్పుడు పేషెంట్కి నా మందుతోటి తగ్గిందంటే కూడా అది తగ్గించేది దేవుడే. ఓకే. అవునా కాదా? అవును. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరైనా మీరు క్యాన్సర్ వస్తే వెళ్ళండి, ఓకే. నా దగ్గర కూడా వస్తారు అనుకోండి, మీకు ఏమని ఆన్సర్ ఇస్తారు డాక్టర్? వీ విల్ ట్రై అవర్ బెస్ట్. కరెక్ట్. మొత్తం దేవుని పైన వదిలేసేయండి. ఓకే. మీరు సాయిబాబా నమ్ముతారంటే సాయిబాబా నమ్మండి, శివుణ్ణి నమ్ముతారంటే శివుని నమ్మండి, చెప్పండి శివునికి ఓకే. తక్కువ చేయి అనేసి. ఓకే. సో అట్లా డాక్టర్స్ చెప్తారు, కరెక్ట్. మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ కూడా చేస్తాం. ఓకే. పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఓకే. ఎంతో మందికి, అంటే నా చేయి మీద అనట్లేదు, హోమియోపతిలో ఎంతో మందికి క్యాన్సర్లు కూడా తగ్గినాయి ఓకే. మొత్తం లోకంలో. ఆహా. అండ్ ఇంకోటి నేను మీకు కూడా చెప్తాను, ఒక వర్స్ట్ కేసు చెప్తాను మీకు. ఓకే. ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు, ఓకే. వాళ్ళకు ఏంది అంటే మ్మ్. కొలోరెక్టల్ క్యాన్సర్ ఉండే, కార్సినోమా మొత్తం మెటాస్టాసిస్ అయింది, అంటే ఒక్క కాడికి వెళ్ళి మొత్తం బాడీలో ఫెలాయించిపోయింది. ఆహా. ఓకే. డాక్టర్లు కూడా ఏమన్నారు, అరే ఇంకా తీసుకెళ్ళిపోండి, ఇంకా మన కాడ ట్రీట్మెంటే లేదు, లేదు. 10 రోజులు 15 రోజులు చూసుకోండి మంచిగా. మ్మ్. ఇప్పుడు ఎవరన్నా ఏమనుకుంటాడు, అరే టచ్ అయిపోతేనే బెటర్, వదిలేస్తున్నా. ఏ డాక్టర్ అయినా అదే అనుకుంటా. డాక్టర్ అని కాదు, మనిషికి ఆ పేషెంట్కి ఏం ఎట్లయినా పోతా అది ఇది అని. కరెక్ట్. వాళ్ళ చుట్టాలు మన దగ్గర తీసుకొని వచ్చిండ్రు ఓకే. వాళ్ళు. ఈ పేషెంట్కి మనకు కూడా తెలియదు ఎన్ని రోజులు జీవితం ఉంది, మనకు ఎట్లా తెలుస్తుంది? తెలీదు. మనం మందు ఇవ్వడం స్టార్ట్ చేసినాం, హోమియోపతి మెడిసినే. ఓకే. హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం 15 రోజులు అయిపోయినాయి, నెల అయిపోయింది, 1 year అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, 8 ఏళ్ళు అయిపోయింది. ఓకే. క్యాన్సర్ ఇంకా ఉంది బాడీలో. ఓకే. ఓకే. 8 ఏళ్ళు అయిపోయింది. పేషెంట్ దాని తర్వాత
పోయిండు, ఆహా! ఓకే. ఫినిష్. అయితే ఏంది మీకు అర్థమైంది కదా. ఎక్స్‌పాన్షన్ అనేది పెరిగింది. మళ్ళా 15 డేస్‌లో పేషెంట్ పోయేవాళ్ళు. ఆయన పని చేసుకున్నాడు, తిన్నాడు, ఓకే. తిరిగిండు, పిల్లలు పెళ్లి చేసిండు, అన్నీ అయిపోయాయి. ఆ! అయితే తగ్గినట్టే కదా. కరెక్ట్. మీకు చెప్పాడా ఇందుకే ఆయన స్టార్టింగ్‌లోనే? ఏమని? నాకు ఇలాగా 15 డేస్ టైమ్ ఇచ్చారని చెప్పి. స్టార్టింగ్ లో పేషెంటే రాలేదు మన దగ్గర. ఆహా! వాళ్ళ చుట్టాలు రిపోర్ట్లు తీసుకొని వస్తే మనం మందులు ఇచ్చినాం. ఆహా! ఓకే. ఫైన్. అట్లా ఒక పేషెంట్ జస్ట్ ఇప్పుడు పోతాడు అంటే ఆ పేషెంట్ కి మనం 1 ఇయర్ గుంజినా చాలు. అవును. ఇట్లా ఎంతో మంది ఇప్పుడు మన దగ్గర మనం గుంజుతున్నాం అంటే మొత్తం అరే గాన్ కేస్ అనేస్తాడు. ఓకే. అటువంటి కేసులు కూడా బతుకుతారు. ఓకే. అది చాలు మనకు రిపోర్ట్ ఆ స్టేజ్ లో మనం రిపోర్ట్ చూడము. ఓకే. పీఈటీ చేపియకండి, హ్మ్. చేపియండి, హ్మ్. ఎంఆర్ఐ చేపియకండి, ఏం చెప్పము. బండి ఓకే. నడుస్తుందా లేదా, ఫినిష్, అంతే మన పని. ఓకే. ఇది ఈజీగా ఉంది కదా కంపేర్డ్ టు అదర్ థింగ్స్. బికాజ్ ఈవెన్ నా టెస్టిమనీ కూడా నేను చెప్పొచ్చు. సో, నాకు ఒక ప్రాబ్లమ్ ఉండే హెల్త్ రిలేటెడ్. బికాజ్ కంటిన్యూస్‌గా వర్క్ అనే దాని మీద నేను ఫోకస్ పెట్టి ఫైనాన్స్, మనీ దాని మీద హెల్త్ అనేది వదిలేసాం. సో, ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉండే. అది ఇంగ్లీష్ మెడిసిన్ నేను దగ్గర 1 మంత్ ఇచ్చారు టాబ్లెట్స్. 1 మంత్ వాడా. యాంటీబయోటిక్ ఇచ్చాడు రిలేటెడ్ వాడాను. తగ్గింది. తగ్గిపోతే నేను ఓకే అనుకున్నా. మళ్ళీ ఒక 20 డేస్‌కి మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్తే ఇంకో వేరే డోసేజ్‌తో ఇంకొక యాంటీబయోటిక్ ఇచ్చాడు. అదే 14, 15 డేస్ వాడా. మళ్ళీ అది రిపీట్ అయింది. మళ్ళీ అది తగ్గింది. టాబ్లెట్స్ వాడినంత వరకు మళ్ళీ రిపీట్ అయింది. సో, ఇంకిలా చిరాకొచ్చి దెన్ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఆయన సమ్ టాబ్లెట్స్ పంపించారు. దాని తర్వాత నాకు మళ్ళీ రిలేటెడ్ సింప్టమ్ కూడా లేదసలు. ఏం రాలేదు. సో, అంత పర్ఫెక్ట్ అనిపించింది. సో, దిస్ ఈస్ మై టెస్టిమనీ ఫర్ డాక్టర్. యాహ్! ఫైన్ అండి. థ్యాంక్ యూ సార్. సో, క్యాన్సర్ అండ్ హెచ్ఐవి రిలేటెడ్ ఏమన్నా మనకి ఉన్నాయా? అవును, ఉంటాయి. హెచ్ఐవి కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైఫ్ పేషెంట్ ప్రొలాంగ్ చేయడానికి అట్లీస్ట్. లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది. ఒక్కొక్కసారి పేషెంట్ లక్కీ ఉన్నాడంటే వానికి CD4 కౌంట్ కూడా పెరుగుతుంది. ఓకే. అండ్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు హెచ్ఐవి అంటే మీరు ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం హెచ్ఐవి ఎందుకు వస్తుంది, ఏమొస్తుంది, దానికి మనం అవేర్ ఉండాలి. రాంగ్ స్టెప్ మీరు ఎక్సైట్మెంట్లో తీసుకోవద్దు. ఓకే. ఒకవేళ తీసుకున్న లైఫ్ ఎండ్ చేయాలనేసి అనుకోవద్దు. ఎందుకంటే మెడికల్ సైన్స్ ఇప్పుడు చాలా పెరిగింది. ఇప్పుడు నార్మల్గా మనిషి 70 ఏండ్లు ఉంటుండు అంటే హెచ్ఐవి మనిషి కూడా 70 ఏండ్లు ఉంటాడు. ఓకే. అట్లా ఓకే. సో, మనకైతే ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. ఫైన్. సో, క్యాన్సర్‌కి అయితే కనుక కీమోథెరపీ అని చెప్తారు కదా. సో, కీమోథెరపీ మనం ఎళ్ళకుండా హ్యాండిల్ చేయొచ్చు ఇక్కడ మన దగ్గర? అవును. పిలుస్తారు. ఇప్పుడు ఆ పేషెంట్ ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే కీమో గానీ, రేడియో గానీ, ఇమ్యూనో గానీ, ఓకే. లేకపోతే ఓన్లీ సర్జరీ. ఇప్పుడు ఎన్నో ప్రతి క్యాన్సర్ పేషెంట్‌లో కీమో, రేడియేషన్ అవన్నీ చేయాలనేసి రూల్ ఉండదు. ఓకే. అయితే ఏంది అంటే ఇప్పుడు పేషెంట్ హోమియోపతికి వచ్చిండంటే వానికి మనం సర్జరీ చేయము. వాడి మీద ఏమైనా ఇన్వేజివ్ ప్రొసీజర్ చెయ్యము. ఓకే. ఓన్లీ స్వీట్ పిల్స్ ఇస్తాము, కరెక్ట్. అంతే. అది ఫీవర్‌కి కూడా అదే ఇస్తాము, క్యాన్సర్‌కి కూడా అదే ఇస్తాము, షుగర్ వ్యాధికి కూడా అదే ఇస్తాం. ఓకే. ఏ వ్యాధి ఉన్నా అదే ఇస్తాం. అదే ఇస్తారు.